ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది బిడ్డ, అది ఎవరి వల్ల దేని వల్ల తెలిస్తే ఆశ్చర్యపోతావు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల గొడవలు, ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ 9172001817. ఇది ఈశ్వరుని యొక్క హెచ్చరిక, తప్పకుండా విను అని మన బాబాగారు అయితే మనకి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, అతి పెద్ద ప్రమాదంలో పడబోతున్నావు. అతి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎవరి వల్ల తెలుసా? దేనివల్ల తెలుసా? ఇది ఈ యొక్క ఈశ్వరుని హెచ్చరికంట. తప్పకుండా నువ్వు వినే తీరాలి. ఎందుకంటే ఇన్నాళ్ళుగా నువ్వు పడుతున్న బాధలు, అనుభవిస్తున్న కష్టాలు, ప్రతి ఒక్క దానికి కూడా కారణం ఇదేనట బిడ్డ. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఉన్నటువంటి చెడ్డ రోజులను తరిమేసి మంచిని ఆహ్వానించాలని ఆ ఈశ్వరుడే నీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు తల్లి. నువ్వు ఆ ఈశ్వరుని యొక్క సందేశం, సంకేతం తప్పకుండా వినాలి. నిన్ను నాశనం చేయాలి, నిన్ను పతనం చేయాలని, నీ అంతు చూడాలని, ఏదో జరగకూడదు, నీకు ఎదుగుదల లేకుండా చేయాలని, ఏదో ఒకటి చేసి తీరాలని కంకణం కట్టుకొని కొంతమంది నీ కోసం రహస్య పూజలు చేస్తున్నారట. నీ కోసం మాత్రమే చేస్తున్నారు. నీ కోసమే ఆ శక్తి వాళ్ళు సాధించుకున్నారు. తపస్సు చేసి మరి, శ్రద్ధ పెట్టి మరి, పట్టుకుని మరి తాంత్రిక పూజలు నీపైన ప్రయత్నిస్తూ ఉన్నారు బిడ్డ. నీ పేరు మీద మట్టి చల్లి మరి రహస్య పూజలు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో ప్రతి ఒక్క దానికి కూడా కారణం నిన్ను చూడలేని వారు, నీ యొక్క ఎదుగుదల చూడలేని వారు పన్నినటువంటి పన్నాగం. అందుకని ఆ వ్యక్తిని తరిమి కొట్టాలని నీకు ఆ ఈశ్వరుడు అవకాశం ఇచ్చారు. ఉపయోగించుకుంటావా, వదిలేస్తావా? వదిలేసి ఆ వ్యక్తిని నీ మీద ఎలాంటి ప్రయోగాలు చేయడం, నీ అంతటి నువ్వే అవకాశం ఇస్తావా? ఎప్పుడు కూడా అంటే నీ యొక్క ఈశ్వరుని ఆ సందేశం అందుకుంటావా అని నువ్వే ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. అయితే నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే తల్లి. ఎప్పుడు కూడా నీ కోసం అంటే చాలామంది కూడా నీ కోసం నీ మీద తాంత్రిక విద్యలు చేయాలని చూస్తున్నారు. నీ పేరు మీద జరిపిస్తున్నారు. నీ కళ్ళతో చూసే శక్తి అతనికి ఉంది. అతని ఉద్దేశాలు మంచిది కాదు బిడ్డ. అతను నిన్ను కలవాలని, ఆపాలని కోరుకుంటున్నారు. నీలో ఉన్న శక్తిని బంధించాలని కోరుకుంటున్నారు. అతన్ని నీలో దివ్య శక్తులను తెలుసుకున్నాడు. అందుకని జీవితం అనే ఈ వింత సంఘటనలు నీకు జరుగుతున్నాయి తల్లి. కొన్నిసార్లు అకస్మాత్తుగా నీకు భయం కలగడం, కలలు వెంట అంటే ఎప్పుడు కూడా కలలు కొంచెం భయంకరంగా రావడం, ఇవన్నీ కూడా నువ్వు అంటే వాళ్ళు నీపైన చెడు ప్రయోగం చేస్తున్నారనే సంకేతాలమ్మా. ఈశ్వరుడి అనుగ్రహం లేనిదే చీమన కొట్టదని నీకు తెలుసు కదా. కాబట్టి ఆ ఈశ్వరుని అనుగ్రహమే నీపైన ఉంది. కాబట్టి నువ్వు దేని వల్ల కూడా భయపడద్దు. కాకపోతే కొన్ని సంకేతాలు ఆ ఈశ్వరుడు నీకు పంపిస్తారు. అవి నువ్వు తెలుసుకుని జాగ్రత్త పడాలమ్మా. ఆ జాగ్రత్త పడినట్లయితే నీకున్నటువంటి ప్రమాదం నుంచి నువ్వు బయటపడగలవు. ఇది నీకు హెచ్చరిక అని కూడా అనుకో, లేదంటే తీర్మానం అనుకో, ఏదైనా అనుకో కాని బిడ్డ, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తాను, నీ యొక్క రహస్యాలన్నీ కూడా, నీ యొక్క విషయాలన్నీ కూడా ఎవరితో పడితే వారితో పంచుకోవద్దమ్మా. ఎవరు నీవారు, ఎవరు పరాయి వారు అనేది తెలుసుకో. అందరూ కూడా నీకు స్నేహితుల్లాగానే ఉంటారమ్మా. అందరూ స్నేహితుల్లాగానే ఉన్నారు కదా. అందరూ మంచి వాళ్ళే కదా, నా మేలు కోరేవారే కదా, నా బాగు కోరేవారు కదా అని నువ్వు ఎప్పుడైతే అందరినీ నమ్మి నీ యొక్క విషయాలన్నీ కూడా చెప్పుకుంటావో వారికి నీ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అంతా తెలిసిపోయి
నిన్ను ఎక్కడ అంటే నీకు ఎక్కడ తొక్కాలి, ఎక్కడ నెట్టేయాలనేది వాళ్ళకి నువ్వు చేతులారా అవకాశాన్ని ఇచ్చిన దానివి అవుతావు. అందుకేనమ్మా మరీ మరీ చెప్తున్నాను, నీ యొక్క వ్యక్తిత్వం మంచిది, నీ యొక్క మనసు మంచిది, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి నీ అనుకునే దానివి. అందుకే బిడ్డ మరీ నీ కోసం మాత్రమే ఈ సందేశం నేను పంపిస్తున్నాను. ఈశ్వరుడు కూడా చూపు నీపైన పడిందంటే నువ్వు ఎంత మంచిదానవో నీకే అర్థమవ్వాలి. కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి సంకేతాలను నువ్వు భావించి అవి మంచివా చెడువా, లేదంటే ఎవరైనా అంటే నీకు ఒంట్లో ఎక్కువగా బాగాలేకపోయినా సరే, ఎక్కువగా పీడకళ్ళ వస్తున్నా సరే, ఏదైనా సరే ఎవరూ నీకు చూడలేక, నీ ఎదుగుదలను చూడలేక తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో, ఏం చేస్తున్నారో, ఎందుకు మిమ్మల్ని ఎంతగా హింసిస్తున్నారనేది నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి నువ్వు ఎదగడం ఇష్టం లేదు, అందుకోసమే ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు. కానీ ఈశ్వరుడు దొడ్డవాడు కదా తల్లి. నీ యొక్క అంటే వాళ్ళ యొక్క ఎత్తులన్నీ కూడా పటాపంచలు చేస్తారు. అలా పటాపంచలు చేసి నేను అంటే నీకు ఒక రక్షణ కవచంలా అండగా నేను కూడా తోడుగా ఉంటాను. నా ఆశీర్వాదం, ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. కానీ ఆలోపు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమని ఈ సందేశాన్ని నీకు పంపించాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన అందరికీ కూడా అద్భుతమైన సందేశం అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.